సెన్సిటివ్ పీపుల్ వీళ్ళల్లో 3-4 రకాలు ఉన్నాయండి. గ్లాస్ హార్ట్ అంటే మీరు ఇప్పుడు ఒక గిఫ్ట్ స్టోర్కి వెళ్ళారనుకోండి, గ్లాస్తో తయారు చేయబడిన గిఫ్ట్స్ అన్నీ, ఆ బొమ్మలు కానీ అవి ఏమైనా కానీ సెపరేట్గా ఒక షెల్ఫ్లో భద్రపరిచి ఉంచుతారు. చూడటానికి చాలా బాగుంటాయి, కానీ అత్యంత జాగ్రత్తగా వాటిని పెడతారు. ఎందుకు? కింద పడితే పగిలిపోతుంది. అంటే చాలా సున్నితం అనమాట. ఈ గ్లాస్ హార్ట్ వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ మనసు చాలా సున్నితం. ఒక చిన్న మాట పగిలిపోతారు వాళ్ళు. లేకపోతే కొంచెం వాయిస్ రేజ్ చేసి వాళ్ళతో మాట్లాడితే, కొంచెం అరిచినట్టు మాట్లాడితే అయిపోయింది, పగిలిపోతారు. గ్లాస్ యొక్క స్వభావం ఏంటి? కింద పడిందా పగిలిపోతుంది, కొంచెం దేనన్నా తీసుకొని కొట్టామా పగిలిపోతుంది. గ్లాస్ హార్ట్ వాళ్ళ పరిస్థితి కూడా అదే. ఎక్స్పెషల్లీ అంటే గ్లాస్ హార్ట్ వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఎక్కడొస్తుందంటే, వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళని తిడితే, వాళ్ళది తప్పు కాకపోయినా కానీ నీదే తప్పు అని చూపిస్తే, నలుగురి ముందు తప్పు నువ్వు చేసావు అని అవమానిస్తే, మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళ గుండె ముక్కలవుతుంది గ్లాస్ లాగా. అయితే గ్లాస్ బ్రేక్ అయితే అతికిచ్చినా సరే దాన్ని ఏమంటారు, ఆ మార్క్స్ కనిపిస్తే, సో ఒకసారి మా మనసు విరిగిపోతే ఇక అతుక్కోదు. ఆ తొక్కలో డైలాగ్స్ చెప్పకండి. గ్లాస్ పీసెస్ బ్రేక్ అయినప్పుడు అతికిస్తే అవి గనక ఆ మార్క్స్ గనక ఉంటే మొత్తం పీసెస్ని కలిపి రీసైకిల్ చేయండి, కొత్త గ్లాస్ వస్తుంది. ఏంటి నష్టం? పాసిబుల్ అండి హర్ట్ అవ్వకుండా ఉండటం. సో గ్లాస్ హార్ట్ పీపుల్కి వచ్చే ఛాలెంజ్ ఏంటంటే, వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళని నిందిస్తే వాళ్ళు తట్టుకోలేరు.